ఏయ్ షో హట్ట మాట్లాడతావిందే? నేనేమన్నాను? ఇవన్నీ ఇలా అడ్డుగా పెట్టి మనల్ని ముందుకు వెళ్ళనివ్వడం లేదేంటా అని అడిగాను. ఊరుకో. ఇది చెప్తే ఇందో దాన్ని ఆపవయ్యా. గొడవ చేయకుండా ముందు దండం పెట్టుకోమ్మా. వెనక నుంచి మొక్కినా దేవుడికి మన ప్రార్థన వినపడుతుంది. చిన్నగా మాట్లాడమ్మా. ఏదో ఒకటి చెప్తావులే. గొల్లపల్లి మారుతీనామధేయస్య సహ కుటుంబస్య భరద్వాజ గోత్రోద్భవస్య. పద, అమ్మవారికి దండం పెట్టుకుంటా. పద సరసు. వేముల వెంకటయ్యనామధేయస్య కౌండిన్యస గోత్రోద్భవస్య సహ కుటుంబస్య రామకృష్ణానామధేయస్య సహ కుటుంబస్య విశ్వామిత్ర గోత్రోద్భవస్య భారద్వాజ గోత్రోద్భవస్య పవన్ కుమారనామధేయస్య సహ కుటుంబస్య రాజేంద్రనామధేయస్య. అక్క, నేను ప్రసాదం ఏర్పాట్లు చూసొస్తానక్క. అలాగే. రామకృష్ణానామధేయస్య సహ కుటుంబస్య నానీనామధేయస్య సహ కుటుంబస్య మేగోట్ గణేష్ నామధేయస్య. పంతులు గారు ఏమన్నారు? మీరు చదివిన పేరేంటి? మేగోటి గణేష్. అమ్మా, విజయ్ నామధేయస్య. గణేష్ గణేష్ గ్రాని, గణేష్ ఏమైంది? మనం వెతుకుతున్న కుటుంబం అదే నాన్న. అర్చన చేయించుకోవడానికి వచ్చారు. పేర్లు రాసిచ్చి దండం పెట్టుకుని పక్కకు వెళ్ళుంటారమ్మా. గుడి దాటి వెళ్ళుంటారు కదా పంతులు గారు. లేదమ్మా, తండ్రి దర్శనం చేసుకున్నాకే భక్తులు ఇంటి ముఖం పడతారు. సరే గ్రాని, మైక్ లో అనౌన్స్ చేసి ఇక్కడికి రమ్మంటే వస్తారు కదా. అలా చేయకూడదు క్రిష్. నాకు దూరంగా ఉండాలనుకున్న కుటుంబాన్ని రప్పించను. నేనే కలుస్తాను, నేనే వెతుకుతాను. రే, ఈరోజు నీకు ఇష్టమైన రోజు కదరా. ఖచ్చితంగా తను కూడా ఈ గుడికొచ్చే ఉంటుంది. ఏ గుడికొచ్చారో ఈ గుడికి వచ్చారని గ్యారంటీ ఏముందిరా? అంతేలేరా, వస్తే నీకు సంతోషమే కదా. పద. అమ్మవారి దయుంటే నీకు మంచి భర్త వస్తాడమ్మా. ఇప్పుడు పెళ్లిలో ఎందుకయ్యా? ముందు దీన్ని చదువు సరిగ్గా ఎలగబెట్టమనయ్యా. ఊరుకోండి అత్తయ్య, దానికి చిర్రెత్తుకొస్తుంది. మా అమ్మ ఎప్పుడూ ఇంతే, ప్రశాంతంగా ఉండనివ్వదు. ఇదిగోమ్మా. ఎక్స్క్యూజ్ మీ, కేవీ మూర్తి గారంటే? నేనే మేడం. అర్చన చేయించుకునే వాళ్ళు మీ దగ్గరకు వస్తారు కదా. అవునమ్మా. మేగోటి గణేష్ అనే పేరు రాశారు, అతను గుర్తుపడతారా? చూస్తే గుర్తుపడతానమ్మా. వాళ్ళని గ్రాని కలవాలి. గుళ్ళోనే ఉంటారు, చూస్తే మాకు ఇన్ఫార్మ్ చేస్తారా? తప్పకుండా చేస్తాం. ఇక్కడికొచ్చావేంటక్క? గని వాళ్ళు ఈ గుడికి వచ్చారు భవానీ. చచ్చాన్రా, వాళ్ళని చూస్తే అక్క ఊరేగింపు వేసుకుంటూ ఇంటికి తీసుకొచ్చేలా ఉంది. అన్నప్రసాద వితరణ ఏర్పాట్లు చేయండి, అక్కడికొస్తారు కదా. మంచి ఐడియా గ్రాని. ప్రతి ఒక్కరూ
ప్రసాదాన్ని స్వీకరించేలా చేయి భవాని. తప్పకుండా అక్క, పదండి వెళ్దాం. భక్తులందరికీ మనవి, మరికొద్ది సేపట్లో ప్రసాద వితరణ కార్యక్రమం మొదలవుతుంది. అందరూ ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి ఆశీర్వాదం తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. గ్రాని, ప్రసాదం తీసుకోవడానికి వచ్చే వాళ్ళలో నువ్వు వెతుకుతున్న వాళ్ళు ఉంటారేమో చూద్దామా? తప్పకుండా చూడాలి క్రిష్. గనివాళ్లు కనబడితే స్వామివారికి వచ్చే వారం సహస్ర కలశాభిషేకం చేయిస్తాను. నీ కోరిక తీరకుండా ఎన్నడూ లేదమ్మా. ఈ కోరిక మాత్రం చాలా ఏళ్లుగా వాయిదా పడుతూ వస్తుంది పంతులు గారు. అమ్మా, అయ్యా, త్వరగా పదండి, ప్రసాదం తెచ్చుకుందాం. పదండి. ఎక్కడికి? మా అయ్యకి చెవుడొచ్చిందనుకుంటా. ప్రసాద వితరణ అని మైక్ లో చెప్పారు కదా. ఇప్పుడు హడావుడిగా వెళ్ళకపోతే దొరకదా ఏంటి? దొరకదని కాదే, ఇప్పుడైనా మనం ముందు వరుసలా ఉందా? దానికి కూడా దూర దూరంగా పెట్టిండ్రంటే దేవాలయ కమిటీ వాళ్ళని ఒక ఆట ఆడుకోవాల్సిందే. ఇది వాళ్ళతో గొడవ పడేలా ఉందయ్యా. నేనున్నాను కదా. నువ్వుంటేనే అట్లా చేస్తుందది. నా మీద కంప్లైంట్ ఇవ్వడానికే ఉన్నావు నువ్వు. అమ్మవారి చీరలో వేలం పాడుతున్నారు, వెళ్ళి తీసుకోండమ్మా. అట్లనే అమ్మా, నువ్వెళ్ళు. అమ్మా 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 అమ్మా, 2 చీరలు తీసుకొని నాకు లంగా వన్ని కుట్టిస్తావా? బాగుంటాయే. పైగా అమ్మవారు నీ వెన్నంటే ఉన్నట్టుంటాది. ఏదో ఒకటి చెప్పు. నానా, ముందు ప్రసాదం తీసుకుందానండి. వేలం పాటలో అమ్మవారి చీరలన్నీ అయిపోతే సర్లేవే, మీరు ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళండి. నేను అమ్మవారి చీరలో 2 పట్టుకొస్తాను, సరేనా? సరే. రే అభి, ప్రసాదం తీసుకోద్దాం పద. వెళ్దాం లేరా, ఇంకా టైం ఉందిగా. రే, భక్తులు ఎక్కువగా ఉన్నారా, అంత టైం వరకు వితరణ చేయరు కూడా. పదరా పద రా. ఎంత ముందు చిరు చూడు. ఇంకొంచెం ఆగితే ప్రసాదం మొత్తం అయిపోయిండేది. ఊరుకోవే. అక్క, గని మనకు దూరంగా ఉండాలనుకున్నాడంటే మళ్ళీ మనం దగ్గరకు తీసుకోవడం వల్ల ఇబ్బంది పడతాడేమో. అపార్థాలు పొరపాట్లు తొలగిపోవాలంటే వాళ్ళు మళ్ళీ కలవాలి. అఖిలాండేశ్వరి గారు గుడికి రావడం, ఆవిడ చేతుల మీదుగా ప్రసాదం ఇవ్వటం ఆనందంగా ఉంది. ఏమన్నారమ్మా? అఖిలాండేశ్వరి గారు వచ్చారు. అవునండి, ఆవిడే ప్రసాదం పెట్టారు. అఖిలాండేశ్వరి గారే అందరికీ దగ్గరుండి ప్రసాదం ఇస్తున్నారు. సౌందర్యం చూస్తే వద్దు, చూడకూడదు. అమ్మగారి కంట సౌందర్యం కనపడకూడదు.
సౌందర్య ఇలా రామ్మా, ఇలా రా చెప్తాను, రా చెప్తాను, రామ్మా రా. అయ్యా అయ్యా ఏమైంది? ఏమైందయ్యా? ఏమయ్యా? అభినందన్ గారు, మీరిక్కడ ప్రసాదం తీసుకోవడానికి వెళ్తున్నారా? అవునండి. తీసుకోండి బాబు. అయ్యో పర్లేదండి, మేము లైన్లో నిల్చుంటాం. టీవీలో ప్రోగ్రాం చూసామండి, చాలా మంచి ప్రోగ్రాం చేస్తున్నారు. కాంప్లిమెంట్ అనుకోండి, తీసుకోండి. అయ్యో పర్లేదండి, మేము తీసుకుంటాం. ప్లీజ్ సార్ తీసుకోండి. అయ్యో తీసుకోండి. తీసుకోరా, తీసుకో. పదరా రా. ఎందుకయ్యా? అరే నేను తీసుకొస్తాను. ఏమైందయ్యా? 5-6 మందే కదా ఉన్నది. 5-6 మంది ఉన్నారు కదా. సరే ఉండు, పసుపు రాసుకో, సరిపోతుంది, రాసుకో. ఏందయ్యా అది? అయ్యో 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 అమ్మా, నువ్వేనా చెప్పవే? తిరుగు. ఏందయ్యా చేస్తున్నావు? కానీ ఏంటిది? ఏందయ్యా ఇది? అయ్యా చూడండి రాసిందో. అట్లా రాసినవేందయ్యా? చీరలు కొన్న చోట అమ్మవారు పసుపు ఇచ్చారు సరసు. పసుపు రాసుకుంటే మంచిదంట. పసుపిల్లే రాస్తారా? మంచిదని రాసిండిలేవే. మనం పోదాం రా. రా రా. రెండమ్మా, ప్రసాదం తీసుకున్నారా? నమస్కారం మేడం. ఓ నమస్కారం. బాగున్నావా? బాగున్నాను మేడం. నా భార్య సరస్వతి. నమస్కారం అమ్మా. నమస్తే. నా కూతురు సౌందర్య. నాకు పెద్దవిడ తెలుసయ్యా, అఖిలాండేశ్వరి గారు. తెలుసా? ఆ రోజు వీళ్ళింటికి కూడా వెళ్ళాను. దీని మొహం సరిగ్గా కనపడట్లేదు గాని చైత్రని కొట్టింది ఇదేనా? మొహం నిండా పసుపేంటమ్మా? అమ్మవారి పసుపు రాసుకుంటే మంచిదంట. ఓ అలాగా. ఎప్పుడు నీ మొహాన్ని పూర్తిగా చూడలేమనుకుంటా. ఈసారి మీ అమ్మ నాన్న నువ్వు మీరందరూ తప్పకుండా రండి. రేపే వస్తాం. ఏయ్ నువ్వు బాగు, ఎప్పుడైనా వీలు చూసుకుని వస్తామమ్మా. సంతోషం. రామ్మా. ఉంటానమ్మగారు. ఉంటామమ్మా. అక్క, ఇతని పేరు కూడా గణేష్ కదా? మేగోటి గణేష్ కాదు, మాగుంట గణేష్ అని చెప్పాడు. అయ్యా అది కాదయ్యా. అమ్మ సౌందర్య, వెళ్దాం పదమ్మా. అది కాదు. పదమ్మా వెళ్దాం, పద వెళ్దాం, పద పద పదమ్మా వెళ్దాం, ఆలస్యం అవుతుందిరా. మీరు వెతుకుతున్న వాళ్ళు కనపడ్డారా అమ్మా? లేదు పంతులు గారు, గని నన్ను దూరం నుండి చూసి ఇంకా దూరంగా జరిగాడేమో. పసుపు పూసుకుంటే ఏమైతుందేమో గాని ప్రసాదం మొత్తం పసుపు వాసనే వస్తుంది. అయితే తినకు, ఇటివ్వు. పర్లేదులే, పసుపు ఆరోగ్యానికి మంచిది కదా, నేను తినేస్తానులే.
ఏయ్, నువ్వేనా సౌందర్య అంటే? అవును. ఏ? ఆ రోజు మా ఇంటికొచ్చింది కూడా నువ్వే కదా? అవును నేనే. అయితే ఏంటి? సౌందర్య, నువ్వాగు. ఏమైంది మేడం? నీ కూతురికి మీ స్థాయి ఏంటో, మీ స్థాయి వాళ్ళు ఎలా ఉండాలో నువ్వు చెప్పి పెంచినట్టు లేదు. అసలే ఆడపిల్ల, పెంపకం సరిగా లేకపోతే బెళ్ళినింట్లో ఎక్కువ రోజులుండదు. బయటైతే బతకడం కూడా కష్టమే. అంత మాటలెందుకులేండి మేడం. నా బిడ్డ ఏదైనా తెలియక తప్పు చేస్తే నేను సారీ చెప్తాను మేడం. అయ్యా, నువ్వు ఈమెను మేడమనుడేందయ్యా? ఈమెకి ఇంటికొచ్చిన వాళ్ళతో ఎట్లా మాట్లాడాలో కూడా తెలియదు. నువ్వు ఆగు బిడ్డా. నీ కూతురు అల్లరి చేస్తుందేమో గాని నువ్వు తలదించుకునే పని చేయదయ్యా. ఏంటే నోర్లెగుస్తుంది? నా సైడ్ తప్పు లేకపోయినా తప్పు చేసినానంటే చెయ్యి కూడా లేస్తది. నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో తెలుసా? చీపురు పుల్లెల గంగా భవానీ ఇక్కడ. అయితే ఏంది? ఇక్కడ సౌందర్య. ఏయ్, పిచ్చా నీకు? ఆగవే. నువ్వు ఆగు సరసు. అయ్యే సారీ చెప్పుడేంది? నీ కూతురు నా మనవరాలి మీద చేయి చేసుకుంది. అంత ఈజీగా వదిలిపెట్టను. మా అక్క తినడానికి పిలిచింది కదా అని ఓ ఊపుకుంటూ వచ్చేస్తారేమో. మా గడప తొక్కినా, నా మనవరాలు జోలికొచ్చినా ఊరికే వదిలిపెట్టను. చంపేస్తాను. జాగ్రత్త. ఏయ్, చీపురు పుల్లల గంగా భవానీ, కాస్త అక్కడే ఆగు. ఏమన్నావే? నీ మనవరాలి జోలికొచ్చినా, ఆ ఇంటి గడప తొక్కినా నువ్వు నన్ను చంపేస్తావా? ఇప్పుడు చెప్తున్నా విను. నీ మనవరాలికి ప్రతి విషయంలో నేను ఎదురెళ్తా. నీ అంతట నువ్వే నాకు హారతిచ్చి లోపలికి పిలిచేలా చేస్తా. గుర్తుపెట్టుకో. గుర్తుండదనుకుంటే ఇంటికెళ్ళి డైరీలో రాసుకో. సౌందర్య ఇలా నాతో ఛాలెంజ్ చేసింది అని. ఎంత పొగరే నీకో? ఏయ్, లెక్క లేదు. ఇంకా నా పొగరును లెక్క పెట్టగలిగే వాళ్ళు నాకు ఎదురు పడలేదు కూడా. పో, పోయి పని చూసుకో. వెళ్ళు. ఏయ్, వెళ్ళవే. ఏయ్, వెళ్ళు. నీకెన్నిసార్లు చెప్పాను బయట ఎవరితో గొడవలు పడకే అని? వినవేంది నువ్వు? ఏందయ్యా, ఆవిడొచ్చి గొడవ పడితే నువ్వు దీన్నంటావేంది? అయినా అసలు ఎవరావిడ? ఉన్నవాళ్ళు ఏమైనా అంటారే, మనమే పట్టించుకోకుండా పోవాలి. అయ్యా, నీ కూతురు కోసం నువ్వు సారీ చెప్తావేమో గాని నా వల్ల నా అయ్య ఇంకొకరి ముందు తలదించి సారీ చెప్పడం నాకు నచ్చదయ్యా. బిడ్డా, ఇట్లాంటి గొడవలకి దూరంగా ఉండవే. నా బంగారు తల్లి కదూ, నా కోసమే. సర్లే, ప్రసాదం చల్లారిపోతుందేమో.